అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ, ఎప్పుడైనా మీరు అరటికాయ, పచ్చి బఠానీ కలిపి కూర తయారు చేశారండి? సూపర్‌గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో నేనైతే 2 అరటికాయలను కట్ చేసి ముక్కలుగా వేస్తున్నానండి. అరటికాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుంటే నలుపుగా కాకుండా ఉంటుంది. పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనకి ఈ అరటికాయ ముక్క అనేది త్వరగా మగ్గుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా కాస్త అరటికాయ మగ్గిన తరువాత ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. మీ దగ్గర ఇవి లేకపోతే నానబెట్టినటువంటి బఠానీ కూడా వేసుకోవచ్చు. చక్కగా మరొకసారి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కలిపి ఇందులో 2 టమోటాలను మిక్సీకి వేసి టమోటా పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే కూర అనేది మనకి ముద్దగా వస్తుంది. టమాటో పేస్ట్ వేసుకున్న తరువాత రుచికి తగినంత కారము, ఒక స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, ఆల్రెడీ మనము ఉప్పు అవి వేసామండి. గరం మసాలా పొడి పావు స్పూన్ వేసుకొని చక్కగా మరొకసారి కలిపి మూత పెట్టి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకొస్తుందండి. ఇప్పుడు అర గ్లాసు కానీ, ముప్పావు గ్లాసు కానీ వాటర్ పోసి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్లో రేపు ఏకాదశి కదండి, ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలేంటో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. మనకు ఇక్కడ కూర అనేది రెడీ అయిపోయింది. ఈ అరటికాయ బఠానీ కూర అనేది కొంచెం ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుంది, నీళ్ళగా ఉంటే బాగోదండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్